మీకేశ్వర్ మన భారతదేశం, మన సంస్కృతి, మన పండుగలు, మన స్వాతంత్ర్యం. భారతదేశం అంటే కేవలం ఒక దేశం కాదు, అనేక భాషలు, అనేక సంప్రదాయాలు, అనేక సంస్కృతులు కలిసిన ఒక గొప్ప కుటుంబం. మన ఇంట్లో పెద్దలను గౌరవించడం నుంచి, పండుగలను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడం వరకు, సంక్రాంతి వస్తే రంగవల్లులు, గాలిపటాలు, పల్లె వాతావరణం గుర్తుకొస్తాయి. ఈద ఉగాది వస్తే కొత్త సంవత్సరం, కొత్త ఆశలు గుర్తుకొస్తాయి. దీపావళి వస్తే దీపాల వెలుగుతో ఇల్లు మనసు రెండు వెలిగిపోతాయి. ఆ శ్రీరామనవమి, వినాయక చవితి, నవరాత్రులు వంటి పండుగలు మన భక్తిని, సంప్రదాయాలను మరింత దగ్గర చేస్తాయి. కానీ పండుగలతో పాటు మనకు అత్యంత గర్వకారణమైన రోజు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం. చిన్నప్పుడు స్కూల్లో ఆగస్టు 15 అంటే ఎంత ఉత్సాహంగా ఉండేదో గుర్తుందా? ఉదయాన్నే తెల్లటి యూనిఫామ్ వేసుకుని స్కూలుకి వెళ్ళడం, చేతిలో చిన్న జాతీయ జెండా పట్టుకోవడం, స్వాతంత్ర్య సమరయోధుల గురించి ప్రసంగాలు వినడం, చివర్లో ఇచ్చే స్వీట్స్ కోసం ఎదురు చూడడం, ఆ చిన్ననాటి జ్ఞాపకాలు ఇప్పటికీ మనసులో అలాగే ఉంటాయి. మనకు ఈ స్వేచ్ఛ సులభంగా రాలేదు. ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు తమ జీవితాలను త్యాగం చేశారు. వారి త్యాగాల వల్లే మనం ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాం. అందుకే ఆగస్టు 15 కేవలం ఒక సెలవు రోజు కాదు, మన స్వాతంత్ర్యాన్ని గుర్తు చేసుకునే రోజు. మన దేశం కోసం మన బాధ్యతను గుర్తు చేసుకునే రోజు నాకు. మన పండుగలు మన సంస్కృతిని కాపాడతాయి. మన సంప్రదాయాలు మన కుటుంబాలను కలుపుతాయి. మన స్వాతంత్ర్యం, మన దేశం విలువను గుర్తు చేస్తుంది. మన సంస్కృతిని గౌరవిద్దాం, మన సంప్రదాయాలను తరువాతి తరాలకు అందిద్దాం. మన దేశాన్ని ప్రేమిద్దాం.